ఒకసారి కమిటీల నిర్మాణం పూర్తయిన తర్వాత ఇట్లాంటి పార్టీ యొక్క జిల్లా పార్టీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో మాకు ఒకటి రెండు తప్ప మొత్తం 33 జిల్లాల్లో కూడా ఇంత అద్భుతమైన కార్యాలయాలు కూడా పార్టీ నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసింది. మరి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొని వస్తాం. కార్యకర్తలకు నియోజకవర్గాల వారీగా ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో అంటే కొత్త కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి, హుస్నాబాద్, హుజురాబాద్ ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి సుశిక్షితులైన ఎంపిక చేయబడ్డ 500 మందిని ఇదే జిల్లా పార్టీ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఒక రోజు లేదా 2 రోజుల పాటు వివిధ అంశాల మీద కూడా ఆ కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరమే ప్రారంభిస్తాం. దాన్ని కూడా పూర్తి స్థాయిలో అంటే వాళ్ళ కాంగ్రెసు బీజేపీ చేస్తున్న అన్యాయం, 11 ఏళ్లుగా బీజేపీ చేస్తున్న అరాచకం, మరి గత 16 నెలలుగా కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గ పాలన, ఏమేం వాళ్ళు చేస్తున్నారు, ఏమేం మనం చేసినాం, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసే విధంగా ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ సాధించిన విజయాలు, ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించిన వైనం, దానికోసం జరిగిన పోరాటాలు, దానికోసం జరిగిన త్యాగాలు, ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజల దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అట్లాగే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఏ రకంగా అద్భుతంగా పరిపాలన అందించింది, భారతదేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టింది, అట్లాంటిది సాంస్కృతికంగా కూడా పెద్ద ఎత్తున మన భాష మీద యాస మీద జరిగిన దాడిని తిప్పికొడుతూ ఆనాడు తెలంగాణ ధూమ్ధామ్ పేరుతో ఉద్యమంలో ఎట్లా అయితే అద్భుతంగా సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఒక పెద్దపీట వేసినామో, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సాంస్కృతిక సారథి అనే బృందాన్ని నియమించి ఏ రకంగా మరి తెలంగాణ భాషకు యాసకు పెద్దపీట వేసినామో తిరిగి మళ్ళీ ఒక్కసారి అవన్నీ యాద్ చేసే విధంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరం ఒకవేళ స్థానిక సంస్థలు వస్తే, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే వాటిని కూడా ఎదుర్కొంటాం. ప్యారలల్గా మా పార్టీ సంస్థాగత నిర్మాణం, అందుకే ఈ సంవత్సరం కీలకమని నేను చెప్పిన. మా మహాసభతో పాటు ఏప్రిల్ 27 నాడు రజతోత్సవ సభతో పాటు మెంబర్షిప్ తర్వాత కమిటీల సంస్థాగత నిర్మాణం, కమిటీల ఎంపిక, తదనంతరం శిక్షణా కార్యక్రమాలు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాన్ని యాక్టివేట్ చేసే విధంగా చేయబోతా ఉన్నాం.